హాయ్ అండి. నమస్తే. నిన్నే ఇష్టపడ్డాను 20వ భాగము. ఇక కథలోకి వెళితే, రవి వెళ్ళిపోయిన తర్వాత సుమ అరవింద్ దగ్గరికి వెళ్తుంది. అరవింద్ ఒకసారి చేయి చాపు సుమ అంటుంది. ఎందుకు? అరవింద్ అంటాడు. ఒక్కసారి చాపవా, పని ఉంది. అరవింద్ ఒక నిమిషం ఆలోచించి, ఈరోజు అందరూ రాఖీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, కొంప తీసి ఈ తింగరి రాఖీ కట్టడానికి చేయి చాపమనటం లేదు కదా. ఓ నో, నేను కట్టించుకోను అని మనసులో అనుకుని తన చేయి చాపాడు. ఏంటి చేయి చాపమంటే చాపవు అని అరవింద్ దగ్గరికి సుమ వస్తుంటే అరవింద్ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో వెళ్ళిపోతాడు. ఈ అరవింద్కి ఏమైంది, చేయి చాపమంటే చాపకుండా అలా వెళ్ళిపోతున్నాడు అనుకుంటూ సుమ వెనక్కి వెళ్తుంది. అరవింద్ను పిలుస్తున్నా పలకడు. సుమ ఫాస్ట్గా అరవింద్ ముందుకు వెళ్ళి, ఏంటి పిలుస్తుంటే పలకకుండా వెళ్తున్నావు? వద్దు సుమా, నో, నాకు ఇలాంటి వాటిపై ఇష్టం ఉండదు. ఏంటి వద్దు, ఏం ఇష్టం ఉండదు? అర్థం కాక అరవింద్ను అడుగుతూ అరవింద్కు దగ్గరగా వస్తూ ఉంటుంది. చూడు సుమా, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు, వద్దు ప్లీజ్ అంటూ ఉంటాడు. సుమ తన దగ్గరికి వచ్చే కొద్దీ వెనక్కి వెళుతూ గోడకు తగులుకుని స్టాప్ అయిపోతాడు. సుమ అరవింద్ను ఎటు వెళ్ళనివ్వకుండా అలాగే లాక్ చేసి, ఏంటి ఇందక్కడి నుంచి చూస్తున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావటం లేదు, ఏంటో చెప్పు ఇప్పుడు. అదే, నువ్వు నాకు రాఖీ కట్టడానికి వస్తున్నావు కదా, అందుకే వద్దు అంటున్నాను. వాట్, రాఖీనా? అవును, రాఖీ కట్టడానికే కదా నువ్వు నా చేయి చాపమనేది, నీ చేతిలో కూడా ఏదో ఉంది. సుమ నవ్వి, అయ్యో అరవింద్, ఇది రాఖీ కాదు, ఫ్రెండ్షిప్ బ్యాండ్. నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు బాగుంది అని అనిపించి తీసుకున్నాను, నీకు ఇద్దామని. అరవింద్ గట్టిగా ఊపిరి పీల్చుకుని, అబ్బా రాక్షసి, చంపావు కదే, అది రాఖీ అనుకుని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ సుమ గొంతు పట్టుకుపోతాడు. సుమ అరవింద్ చేతులను ఆపి, అయినా నేను రాఖీ కడితే అంత టెన్షన్ ఎందుకు అని అడుగుతుంది. అది అది అదంతా నాకు తెలీదు, నువ్వు రాఖీ కట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకు అని మాత్రం అడగొద్దు, దానికి రీజన్ నా దగ్గర కూడా లేదు అంటూ వెనక్కి సుమతో మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు. వీళ్ళు లైబ్రరీలో ఉండటం వలన అరవింద్ చూసుకోకుండా వెనక్కి వెళ్తూ బుక్ షెల్ఫ్ను గుద్దుకుంటాడు. సెల్ఫ్ మీద పడబోతుంటే సుమ అరవింద్ను పక్కకి లాగుతుంది. అరవింద్ ఫోర్స్గా వచ్చి మీద పడటంతో బ్యాలెన్స్ తప్పి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. అరవింద్కు ఏం జరిగిందో అర్థం కాదు. తను ఏం జరిగిందో తెలుసుకునేలాగా సుమ తనను లాగటం, తన మీద పడటం సడన్గా జరుగుతాయి. సుమ ఫేస్లో అరవింద్కు ఏం జరుగుతుందో అనే కంగారు ఉంటుంది. అరవింద్ సుమ ఇద్దరు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ చుట్టూ ఏం జరుగుతుందో చూడకుండా మైమరిచిపోయి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరికీ వాళ్ళ గుండె చప్పుడు వాళ్ళకు వినిపిస్తూ ఉంటుంది. ఒకరి ఊపిరి ఇంకొకరికి తగులుతూ ఉంటుంది. అరవింద్ సుమ మీద పడిన హెయిర్ను చిన్నగా తొలగించి ఏదో మైకంలో ఉండిన వాడిలా సుమ నుదుటి మీద కిస్ చేస్తాడు. సుమ షాక్ అవుతుంది. వీళ్ళు చుట్టూ చేరిన స్టూడెంట్స్ అరవింద్ చేసిన పనికి హో అని అరవటంతో అప్పుడు సెన్స్లోకి వస్తారు ఇద్దరు. చుట్టూ అందరూ వీళ్ళనే చూస్తూ ఉండటంతో కొంచెం ఫీల్ అవుతారు. సుమ ఒక్క క్షణం అక్కడ నిలబడలేక వెళ్ళిపోతుంది. అరవింద్కు తనేం చేశాడో గుర్తొచ్చి తల పట్టుకుంటాడు. అసలు నాకేమైంది, ఈ మధ్య ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నాను, సుమను చూస్తే ఎందుకు నన్ను నేను మర్చిపోతున్నాను, తనతో ఉంటే నాకు నేనే కొత్తగా అనిపిస్తున్నాను, తనతో మాట్లాడుతున్నంతసేపు మనసుకు హాయిగా ఉంటుంది, తను నాకు దగ్గరగా ఉంటే నన్ను నేను మర్చిపోతాను, ఎందుకని ఇలా, ఈ అమ్మాయిలో ఏదో మాయ ఉంది, అయస్కాంతంలా నన్ను తన వైపుకు ఆకర్షిస్తుంది. అలా ఆలోచిస్తూ పాపం సుమ అందరి ముందు అలా ముద్దు పెట్టేసరికి ఫీల్ అవుతుందేమో అనుకుని బాధపడతాడు. సుమకు ఇంకా గుండె వేగం తగ్గదు. ఈ అరవింద్కి అసలు బుద్ధి లేదు, అందరి ముందు ఎలా ముద్దు పెట్టాడో చూడు, నేను అందరిలాంటి అమ్మాయిని అనుకున్నాడేమో, నేను అలా కాదని నాతో లిమిట్స్లో ఉండమని చెప్పాలి. నేనే అరవింద్కు అతి చనువు ఇచ్చినట్లు ఉన్నాను, నేనే తనకు దూరంగా ఉంటే కొంచెం బెటర్ అనుకుని అరవింద్కు దూరంగా ఉండాలని ఫిక్స్ అవుతుంది. ఆఫ్టర్నూన్ అందరూ కలిసి లంచ్ చేస్తూ ఉంటారు. అరవింద్కు పొలమారుతుంది. వెంటనే కీర్తి అరవింద్ తలపై తడుతూ నీళ్లు తాగిస్తుంది.
కొంచెం మెల్లగా తినొచ్చు కదా అరవింద్, చూడు ఎలా పొలమారిందో అంటూ కీర్తి తనపైన కేరింగ్ చూపిస్తూ ఉంటుంది. అదెందుకో సుమకి నచ్చదు. కొంచెం సేపటి తర్వాత అరవింద్ ఒక కేక్ తెచ్చి అందరి ముందు పెడతాడు. కేక్ ఎందుకురా, మనలో ఎవరిది బర్త్డే కాదు కదా ఈరోజు అంటాడు. అరవింద్ అందరి వైపు చూసి ఈ కీర్తి బర్త్డేరా అని హ్యాపీ బర్త్డే కీర్తి అని చెబుతాడు. కీర్తి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నా బర్త్డే అని నీకెలా తెలుసు? అదంతే అని అలా తెలిసిపోతాయి అని కేక్ కట్ చేయమని చెబుతాడు. కీర్తి కేక్ కట్ చేసి అరవింద్కు తినిపిస్తుంది. అరవింద్ కూడా కీర్తికి తినిపిస్తాడు. ఇదిగో నీకు ఇష్టమైన గులాబ్ జామును అని కీర్తికి ఇస్తాడు అరవింద్. కీర్తి ఆశ్చర్యపోయి గులాబ్ జామున్, ఐ లవ్ ఇట్, థ్యాంక్ యూ సో మచ్ అని అరవింద్ను హగ్ చేసుకుంటుంది. ఇదంతా చూస్తూ కడుపు మండిపోతూ ఉంటుంది ఒకరికి. కీర్తి, ఏం గిఫ్ట్ కావాలో చెప్పు, నీకు ఇష్టమైనది, ఎనీ కాస్ట్, క్షణాల్లో నీ ముందు పెడతాను. నాకు గిఫ్టులు ఏం వద్దు అరవింద్, జీవితాంతం నాకు తోడుగా ఉండి ధైర్యంగా నా చేయి పట్టుకుని నడిపిస్తానని ప్రామిస్ చెయ్యి, అంతకుమించి నాకు ఏ గిఫ్ట్ వద్దు అంటుంది. తప్పకుండా నేను నీకు ఎప్పుడూ తోడుగా ఉంటాను అంటాడు అరవింద్. ఈ మాటలు అన్నీ ఒకరి గుండెల్లో గుణపాల్లా గుచ్చుకుంటూ ఉంటాయి. సుమ చాలా బాధపడుతుంది. తన కళ్ళల్లో తనకు తెలియకుండానే సన్నటి నీటి పొర ఏర్పడుతుంది. కీర్తికి విషెస్ చెప్పి క్లాస్ రూమ్కి వెళ్తుంది. ఏదో తెలియని బాధ గుండెలను మెలిపెడుతున్నట్లు ఉంటుంది. నేను ఎందుకు బాధపడుతున్నాను, నాకేమైంది అనుకుని కన్నీళ్లు తుడుచుకుంటుంది. కీర్తి మాటలను బట్టి చూస్తుంటే అరవింద్ను లవ్ చేస్తున్నట్లు ఉంది. అయినా ఎవరు లవ్ చేయరు అంత మంచి వ్యక్తిత్వం ఉన్నవాడిని అనుకుంటుంది. క్లాసెస్ అయిపోయిన తర్వాత లైబ్రరీలో చదువుకోవటం సుమకు అలవాటు. చదువుకోవటానికి కీర్తి సుమ ఇద్దరూ వెళ్తూ ఉంటారు. సడన్గా కీర్తిని ఎవరో చేయి పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్తారు. సుమ పరధ్యానంగా నడుస్తూ కీర్తిని గమనించదు. కొంచెం దూరం వెళ్ళినా తర్వాత చూస్తుంది. కీర్తి తన పక్కన లేకపోవటం. కీర్తి లేదేంటి అని చుట్టూ చూస్తుంది. తన కోసం వెతుకుతుంది. ఒకచోట అరవింద్ కీర్తి ఇద్దరూ నవ్వుతూ ఐఫై ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. సుమకు కోపం వస్తుంది. తన దగ్గరికి వెళ్ళి తిట్టాలి అని అనిపిస్తుంది. కానీ తనను తాను కంట్రోల్ చేసుకుని కామ్ అయిపోతుంది. కాలేజ్ నుంచి ఇంటికి వెళుతూ అరవింద్ అందరితో రేపు ఎలాగూ హాలిడే కదా, అందరం కలిసి సినిమాకు వెళ్దాం అంటాడు. అందరూ ఓకే చెబుతారు, ఒక సుమ తప్ప. నాకు హెడేక్గా ఉంది, నేను రాలేను. యూ గైస్ ఆర్ క్యారియన్ అని ఇంకొక మాటకు తావు ఇవ్వకుండా ఆటోలో వెళ్ళిపోతుంది. అందరూ సుమ వెళ్తున్న వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ఎందుకంటే సుమను ఎప్పుడూ ఇలా మూడీగా బిహేవ్ చేసి ఉండదు. ఎందుకు తాను ఏడ్చినట్లు తన ఫేస్ చూస్తే అర్థమవుతుంది అందరికీ. ఎందుకు అనేది అర్థం కాదు ఎవరికి. అరవింద్ మాత్రం బాధపడతాడు. తను పొద్దున్న చేసిన దానికి. అదేనండి ముద్దు. బాధపడుతుంది ఏమోనని సారీ చెప్పి ఉండాల్సింది అనుకుంటాడు. సుమ ఇంటికి వెళ్తుంది. తన రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని ఏడుస్తుంది. అరవింద్ను కీర్తి లవ్ చేస్తుంది అనిపించి నాకు ఎందుకు బాధగా ఉంది. అరవింద్ తనతో క్లోజ్గా ఉంటే నేను ఎందుకు బాధపడుతున్నాను? ఓ గాడ్, నాకేమైంది? ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను? అసలు అరవింద్ నాకు ఏమవుతాడు అని అతని గురించి బాధపడుతున్నాను. మనసంతా బాధగా ఉంది, ఏం అర్థం కావటం లేదు అని బాధపడుతుంది. కీర్తి తనకు తోడుగా ఉండమని అడగటం, అరవింద్ ఉంటానని చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తూ సుమ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. కాలేజ్ గేట్ దగ్గర సుమ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అరవింద్. ఎవరి కోసంరా ఇందక్కడి నుంచి కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నావు? రవి అంటాడు. సుమ కోసం. సుమ కోసమా? తను ఎప్పుడో క్లాసుకు వెళ్ళింది కదరా. క్లాస్కి వెళ్ళిందా? ఎప్పుడు అంటూ సుమ క్లాస్ రూమ్ వైపు వెళ్తాడు. లెక్చరర్ రాకపోవడంతో అబ్బాయిలు ఒక గుంపుగా, అమ్మాయిలు ఒక గుంపుగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. సుమ మాత్రం మోబావంగా బుక్ చదువుకుంటూ ఉంటుంది. అరవింద్ క్లాస్ రూమ్లోకి వస్తాడు. సీనియర్స్ క్లాస్ రూమ్లోకి రావటంతో అందరూ లేచి నిలబడతారు. అరవింద్ వాళ్ళందరినీ చూసి, అబ్బాయిలు మీకు ఈ క్లాస్లో ఇష్టమైన అమ్మాయి దగ్గర కూర్చోండి అంటాడు. అందరూ అరవింద్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మీకే చెప్పేది, త్వరగా కూర్చోండి అని ఆర్డర్ వేస్తాడు. అందరూ అబ్బాయిలు అమ్మాయిల పక్కన కూర్చుంటారు.
సుమ, కీర్తి ఇద్దరు ఒక బెంచ్లో కూర్చుని ఉంటారు. రే బావా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేసేది ఏంటి? నేను వచ్చిన పనే చేస్తున్నానురా. సుమతో మాట్లాడటానికి వచ్చాను. అయితే సుమతో మాట్లాడాలి కానీ ఇదంతా ఏంటిరా? సుమ నా మీద కోపంగా ఉందిరా, అందుకే ఈ ప్లాన్. నీ మీద కోపంగానా? ఎందుకు? ఎందుకంటే నేను తనకు ముద్దు పెట్టాను. అప్పటి నుంచి నాతో మాట్లాడటం లేదు. ఏంటి, ముద్దు పెట్టావా అని షాక్ అవుతాడు. ఎప్పుడురా, నాకు అసలు చెప్పలేదు. ఏంట్రా మ్యాటర్ అని కళ్ళెగరేస్తాడు. అందరికీ చెప్పేయటానికి అదేమైనా పేరంటమా అని అదేదో సడన్గా జరిగిపోయింది అని జరిగింది చెబుతాడు. అప్పటి నుండి తను మాట్లాడటం లేదురా. తనకి సారీ చెప్పాలిరా. ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మేడం గారికి ముందు ముగ్గు మీద కోపం. కోపంలో ఏం చెప్పినా వినదు. అందుకే తనను కొంచెం కూల్ చేసి తర్వాత సారీ చెప్పాలి అనుకుంటున్నాను. దానికి తనతో పాటే ఉండాలి కదా, అందుకే ఈ ప్లాన్. తనతో పాటే క్లాస్ ఉండి ఈరోజు తనను కూల్ చేయాలి అనుకుంటున్నాను అని సుమ దగ్గరికి వెళ్తాడు. కీర్తిని వెనుక బెంచ్లో కూర్చోమని తను సుమ పక్కన కూర్చుంటాడు. సుమ అరవింద్ను చూసినా చూడనట్లు బొగ్గు వైపు చూస్తూ ఉంటుంది. సుమ అని అరవింద్ ఏదో చెప్పేలోపు ఏదో పైలని శబ్దం విని అటు తిరిగి చూస్తారు. రవి చెంప మీద చేయి పెట్టుకుని కీర్తి పక్కన కూర్చుని ఉంటాడు. ఏంట్రా, ఏమైంది? కొట్టిందిరా బావా నీ చెల్లి అంటాడు. చెల్లా? సుమ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఎందుకురా? అరవింద్ అడుగుతాడు. తను ఒంటరిగా ఉంటే నీకు ఎవరు బాయ్ ఫ్రెండ్స్ లేరా, నన్ను ట్రై చేసుకోమంటావా అని జస్ట్ జోక్ చేశాను, అందుకే కొట్టింది. మరి కొట్టక ఇంకేం చేయాలి నిన్ను? నువ్వే నా బాయ్ ఫ్రెండ్ అయితే నీకెవరు బాయ్ ఫ్రెండ్ లేరా, నన్ను ట్రై చేయమంటావంటే నాకు కోపం రాదా అంటుంది కోపంగా రవిని చూస్తూ కీర్తి. కీర్తి చెప్పింది కూడా లాజికేరా అరవింద్ అంటాడు. ఎంతైనా అన్నా చెల్లెలు కదా, మీరు ఆ మాత్రం సపోర్ట్ చేసుకుంటారులేండి. అయినా నేను ఏదో జోక్ చేస్తే అంత గట్టిగా కొట్టేది. నీకు జోక్ ఏమో, నేను మాత్రం సీరియస్ కీర్తి అంటుంది. సుమ ఇదంతా వింటూ అసలు ఏం అర్థం కాక వీళ్ళ వైపు అయోమయంగా చూస్తూ ఉంటుంది. సుమ ఎక్స్ప్రెషన్ చూసి జరిగింది కీర్తి సుమకు చెబుతుంది. కీర్తికి రవి అంటే చాలా ఇష్టం. అదే విషయం అరవింద్తో చెబుతుంది. రవికి నువ్వంటే ఇష్టమో లేదో అరవింద్ అంటాడు. నాకు ఎందుకు రవి నన్ను ఇష్టపడుతున్నాడు అనిపిస్తుంది. తన లవ్కు హెల్ప్ చేయమని అరవింద్ను అడుగుతుంది. అందుకే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉన్నట్లు బిహేవ్ చేస్తారు. దాంతో దీనికి చాలా బాధగా ఉంటుంది. ముందే చెప్పాను కదండి, వీళ్ళిద్దరూ క్లోజ్గా ఉంటే ఒకరికి బాధగా ఉంది అని. ఆ ఒకరు ఎవరో కాదు, రవి. సాయంత్రం క్లాస్ అయిపోయిన తర్వాత లైబ్రరీకి వెళ్తుంటే తనను పక్కకు లాకెళ్తాడు రవి. నువ్వు అరవింద్తో క్లోజ్గా ఉండటం నాకు నచ్చటం లేదు రవి అంటాడు. ఎందుకు నచ్చటం లేదు కీర్తి అంటుంది. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తన మనసులో మాట చెప్పేస్తాడు. థ్యాంక్స్ రా బాబు, ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పావు అని వెనుక నుంచి వాయిస్ వినిపించి అటువైపు చూస్తాడు. నువ్వు కానీ తనను లవ్ చేస్తున్నావు అని చెప్పకపోతే ఇంకెన్ని ఘోరాలు చేయించేదో ఈ కీర్తి. అంటే ఇదంతా మా ప్లాన్ అని అరవింద్ కీర్తి వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినందుకు ఐఫై ఇచ్చుకుని నవ్వుతూ మాట్లాడుతూ రవిని ఏడిపిస్తూ ఉంటారు. గోడ అడ్డం ఉండటంతో సుమ రవిని చూసి ఉండదు. అందుకే వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అని అనుకుని ఫీల్ అవుతుంది. సుమకు రవి కీర్తి లవ్ చేసుకుంటున్నారు అని తెలిసి చాలా సంతోషపడుతుంది. అరవింద్ ఎవరిని లవ్ చేయట్లేదు అని తెలిసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పటి వరకు తన మనసులో ఉన్న బాధంతా పోయి చాలా సంతోషం వేస్తుంది. కానీ అది పైకి కనబడనివ్వకుండా లోపలే చాలా సంతోషపడుతుంది. నాకేంటి ఇంత హ్యాపీగా ఉంది? నిన్న తనతో క్లోజ్గా ఉంటే బాధేస్తుంది. కానీ తనను ఒక చెల్లిలా ట్రీట్ చేశాడని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు ఏం జరుగుతుంది నాకు? అరవింద్తో ఆ అమ్మాయిలు క్లోజ్గా ఉంటే నాకెందుకు నచ్చటం లేదు? జెల్సీగా ఫీల్ అవుతున్నాను ఎందుకు? ఎవరైనా మనకు ఇష్టమైన వాళ్ళతో అలాగా ఉంటేనే కదా ఫీల్ అయ్యేది. అంటే నేను ఇప్పుడు అరవింద్ను లవ్ చేస్తున్నానా? ఆ మాట అనుకొని సుమ పెదవులపై తనకు తెలియకుండానే చిరునవ్వు వస్తుంది. వెంటనే సుమకు తన ఫాదర్ గుర్తొచ్చి, నో, నేను ఎవరిని లవ్ చేయకూడదు. నాన్నకు ఇలాంటివి అస్సలు నచ్చవు. ఆయనను బాధ పెట్టే పని నేను ఏం చేయకూడదు.
ఈ అరవింద్కు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది అనుకుని తనను అవాయిడ్ చేయటం మొదలు పెడుతుంది. గోడకు కొట్టిన బంతి తిరిగి మన దగ్గరికి వచ్చి పడ్డట్లు సుమ అరవింద్ను ఎంత అవాయిడ్ చేస్తే అరవింద్ తనకు అంత దగ్గరగా వచ్చేస్తూ ఉంటాడు. పొద్దున్నే తెల్లవారుజామునే రవిని గుడికి లాక్కుని వస్తాడు అరవింద్. బావ ఏంట్రా ఇంత పొద్దున్నే గుడికి తీసుకుని వచ్చావు? సుమ గుడికి వస్తుందిరా అందుకు. సుమ ఎలాగూ కాలేజీకి వస్తుంది కదరా, గుడికి ఎందుకు తీసుకుని వచ్చావు అంటాడు. సుమ ఈ మధ్య నన్ను అవాయిడ్ చేస్తుందిరా, ఎందుకు చేస్తుందో కనుక్కోవాలి. దానికి గుడి అయితేనే బెస్ట్ ప్లేస్. ఈరోజు దేవుడి ముందు కడిగేస్తాను అని రవితో మాట్లాడుతున్న తన కళ్ళు సుమ కోసం వెతుకుతూ ఉన్నాయి. సుమ కనిపిస్తుంది అరవింద్కు. సుమను శారీలో చూసి స్టన్ అయిపోతాడు. మన సుమ అసలే తెల్లగా ఉంటుంది. పింక్ కలర్ శారీలో చిన్న బొట్టు, చెవులకు జుంకాలు, మెడలో చిన్న చైన్తో తన పొడవాటి జుట్టును లూజ్గా జడవేసుకుని కనిపించని నడుముతో విరియని అరవిందంలా చాలా ముద్దొస్తూ ఉంటుంది. అరవింద్ తనను కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటాడు. కొంచెం తేరుకుని, అయ్య బాబోయ్, నేనేంటి ఇలా టెంప్ట్ అయిపోతున్నాను? ఈ సుమ ఏంటి ఈరోజు ఇంత అందంగా ఉంది? తనను అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుందేంటి? ఒరే అరవింద్, ఇలా అయితే నువ్వు వచ్చిన పని జరగదు. కంట్రోల్లో ఉంటే నీకే మంచిది అనుకుని సుమ దగ్గరికి వెళ్తాడు. సుమ అరవింద్ని చూసినా కాముగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. సుమ మరి రోజు ఇలా గుడికి వచ్చి పూజలు చేస్తే పుణ్యాలు ఎక్కువైపోతాయేమో. చురుగ్గా కోపంగా ఒక చూపు చూస్తుంది సుమ. అరవింద్ మాటలోని గూఢార్థం అర్థమై, ఏంటిది నన్ను తినేసేలా చూస్తుంది అనుకుని అరవింద్ కాముగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాడు. సుమ 108 ప్రదక్షిణలు చేయాలని మొక్కుకుని ఉంటుంది. మన అరవింద్ కొంచెం సేపు తిరిగి, ఇదేంటి తిరుగుతూనే ఉంది ఆగకుండా? అబ్బా, ఇప్పుడే కాళ్ళు పీక్కుపోతున్నాయి, ఇక నేను తిరగలేను. ఎలాగూ గుడిలో పూజ అయిపోయిన తర్వాత బయటికి వస్తుంది కదా, అక్కడ మాట్లాడదాం అనుకుని బయట స్టెప్స్ పైన కూర్చుని ఉంటారు రవి, అరవింద్. సుమ పూజ పూర్తి చేసుకుని అరవింద్ వాళ్ళు మెట్లపైన ఉండటం చూసి వాళ్లకు కనిపించకుండా గుడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రదక్షిణలు చేయటంతో అలసిపోవటం వలన ఇంటికి వెళ్లేలోగా స్ట్రాంగ్గా ఒక టీ తాగితే బాగుంటుంది అనుకుని టీ షాప్ ముందు ఆగి ఒక టీ చెబుతుంది. 1 కాదు 3 అని వాయిస్ వినిపించిన వైపు చూస్తుంది. అరవింద్, రవి కనిపిస్తారు. అబ్బ, వచ్చేశాడు మహానుభావుడు అనుకుని తల కొట్టుకుంటుంది. ఏంటి సుమా, నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తూ ఉంటే మాట్లాడకుండా వచ్చేసావు? అరవింద్ అడుగుతాడు. ఏం మాట్లాడాలి? సుమ అడుగుతుంది. నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నావు? నేనా? నేను నిన్నెందుకు అవాయిడ్ చేస్తాను? అదే నిన్ను అడిగేది. ఎందుకు ముందులాగా సరిగ్గా ఉండటం లేదు? మాతో సరిగ్గా మాట్లాడటం లేదు, మాతో కలిసి ఎక్కడికి రావటం లేదు. ఏమంటే పని ఉంది అంటున్నావు. ఏమంత మించిపోయే పని చేస్తున్నావు నువ్వు ఇప్పుడు నాకు చెప్పాలి. ఎందుకు ఇలా చేస్తున్నావో? అందరితో నవ్వుతూ బాగానే ఉంటావు, నా దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంత కామ్ అయిపోతున్నావు? నువ్వు ఇప్పుడు నాకు సమాధానం చెప్పాలి అని పట్టుపడతాడు. చూడండి, నేను అందరితో ఒకే విధంగానే ఉన్నాను. నేను ఏం చిన్నపిల్లను కాదు, నాకు తెలుసు ఎవరితో ఎలా ఉండాలో. అయినా నేను కాలేజీకి వచ్చేది చదువుకోవటానికి, మీతో పాటు సినిమాలకు, పార్కులకు తిరగడానికి కాదు. అయినా నువ్వెవరు నన్ను క్వశ్చన్ చేయటానికి? నాకేమవుతావని? తన మాట పూర్తి కాకుండానే అరవింద్ సుమను తన దగ్గరగా లాక్కుంటాడు. నీకేం కానా నేను? నన్ను చూసి చెప్పు అంటాడు. అరవింద్ చేసిన దానికి సుమకు ఎవరైనా చూస్తారేమో అని భయంగానో, అరవింద్కు అంత దగ్గరగా ఉన్నందుకు గుండె దడగాను ఉంటుంది. అరవింద్, ప్లీజ్ లీవ్ మీ. నన్ను ఎవరైనా చూస్తారు. నువ్వు నాకు సమాధానం చెప్పేంత వరకు వదలను. సుమకు గొంతు పెగలదు, కానీ ధైర్యం తెచ్చుకుని, అవును, నువ్వు నాకేం కావు, ఏమవుతావో నువ్వు చెప్పు. సుమ అలా ప్రశ్నించేసరికి తనకు కూడా ఏం చెప్పాలో తెలియక తనను వదులుతాడు. అరవింద్ వదలగానే సుమ నిమిషం కూడా అక్కడ ఉండకుండా వెళ్తుంది. ఇదంతా చూస్తున్న రవి కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఇదంతా చూస్తూ ఉంటాడు. రవికి ఒకటి అర్థం అవుతుంది, అరవింద్ సుమను లవ్ చేస్తున్నాడని. అది తను గ్రహించలేకపోతున్నాడని అర్థమవుతుంది. అరవింద్ బైక్ను చాలా స్పీడ్గా నడుపుకుంటూ ఇంటికి వెళ్తాడు. అరవింద్ బైక్ స్పీడ్ చూసి భయమేస్తుంది రవికి. అరవింద్ తన రూమ్లోకి వెళ్ళి బాక్సింగ్ బ్యాగ్ను ఒకటే ఇదిగా కొడుతూ ఉంటాడు. నేను తనకు ఏం కానంట,
నేను ఎవరో తెలియదంట అంటూ దాన్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉంటాడు. అరవింద్ ఆవేశం చూసి, అరవింద్ నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అంటూ తనను చైర్లో కూర్చోబెడతాడు. ఆ అమ్మాయి గారు చదువుకోవటానికి కాలేజీకి వస్తున్నారు అంట. అంటే మనమంతా గాడిదలు కాయటానికి వెళ్తున్నామా? ఇంకా ఏమంది? నేను తనకు ఏం కానంట. అలా ఎలా అంటుందిరా తను? సుమ చెప్పింది నిజమే కదరా. తనకు నువ్వు ఏమవుతావు? నువ్వు కూడా ఏంట్రా అలా అంటావు? తను నాకు నీకు ఏమవుతుంది? అరవింద్కు ఏం చెప్పాలో అర్థం కాదు. అరవింద్ పరిస్థితిని చూసి, రవి, అరవింద్ నువ్వు సుమను లవ్ చేస్తున్నావా? లవ్వా? అది నాకెందుకో నువ్వు సుమను లవ్ చేస్తున్నావు అనిపిస్తుంది. ఒక్కసారి నువ్వు సుమను లవ్ చేస్తున్నావో లేదో నీ మనసును అడిగి చూడు. ఎందుకంటే మైండ్ అయినా అబద్ధం చెబుతుందేమో కానీ మనసు ఎప్పటికీ అబద్ధం చెప్పదు. సరే నేను కాలేజీకి వెళ్తున్నాను, నువ్వు రావా అంటాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వెళ్ళు. ఓకే బాయ్. అరవింద్కు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది. ఇక్కడ సుమ పరిస్థితి కూడా సేమ్ అరవింద్ లాగే ఉంటుంది. అబ్బా తల అంతా భారంగా ఉంది, స్నానం చేయాలి అని వెళ్ళి స్నానం చేస్తాడు. చల్లనీళ్లు తలకు తగలగానే కొంచెం రిలీఫ్గా ఉంటుంది సుమకు. అరవింద్ బాల్కనీలో కూర్చుని సుమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంతవరకు డిస్టర్బ్గా ఉన్న తనకు సుమను తలుచుకోగానే పొద్దున్నే తను సుమను శారీలో చూసింది గుర్తొచ్చి తనకు తెలియకుండానే తన పెదవులపై చిరునవ్వు వస్తుంది. సుమకు తనకు మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తొచ్చి నవ్వొస్తుంది. సుమ గురించి ఆలోచించే క్రమంలో తాను ఒకటి గమనిస్తాడు. సుమను లవ్ చేస్తున్నాడని. సాయంత్రం రవి కాలేజీ అయిపోయిన తర్వాత అరవింద్ దగ్గరికి వస్తాడు. అరవింద్ ఏం ఆలోచించావు? అరవింద్ రవిని హక్ చేసుకుని, థ్యాంక్స్ రా బావా, మంచి సలహా ఇచ్చినందుకు. ఏంట్రా అంత ఆనందంగా ఉన్నావు? విషయం ఏంటో చెబితే నేను కూడా సంతోషిస్తా కదా. సుమను నేను లవ్ చేస్తున్నాన్రా. ఐ లవ్ హర్. నాకు సంతోషంగా ఉంది బావా. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకెందుకురా లేటు, వెంటనే సుమకు ప్రపోజ్ చేసేయ్. ప్రపోజల్ మాట వినగానే అరవింద్ డల్ అయిపోతాడు. ఏమైంది బావా అలా డల్ అయిపోయావు? సుమ అసలు నాతో మాట్లాడటం లేదు. తన ఫీలింగ్స్ ఏంటో నాకు తెలియదు. ఎలా ప్రపోజ్ చేయమంటావురా? తను నో అంటే? నీకు తన ఫీలింగ్స్ తెలియాలి అంతే కదా. ఇప్పుడే తెలుసుకుందాం మనం. ఎలారా? ఇలా అంటూ సుమకు కాల్ చేస్తాడు. అరవింద్కు యాక్సిడెంట్ అయింది అని ఒక హాస్పిటల్ నేమ్ చెప్పి కట్ చేస్తాడు. ఎందుకురా అలా చెప్పావు? నీపైన తన ఫీలింగ్స్ తెలుసుకుందామని ఇద్దరు హాస్పిటల్కు వెళ్తారు. సుమ కంగారుగా హాస్పిటల్కు వస్తుంది. ఏదైనా యాక్సిడెంట్ కేసు అడ్మిట్ అయిందా అని రిసెప్షన్లో అడుగుతుంది. ఈరోజు అలాంటి కేసులు ఏవీ రాలేదని రిసెప్షనిస్ట్ చెబుతుంది. ఏదైతే అయింది అని సుమ కంగారుగా ఏడుస్తూ హాస్పిటల్ మొత్తం రౌండ్స్ వేస్తుంది. చాటు నుంచి ఇదంతా రవి, అరవింద్ గమనిస్తూ ఉంటారు. ఇప్పటికైనా నమ్ముతావా బావా? తను నిన్ను లవ్ చేస్తుంది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందిరా, తను నన్ను లవ్ చేస్తుందని. పాపంరా, చాలా బాధపడుతుంది. నువ్వు తన బాధను కాదు బావా, నీపై తనకు ఉన్న ప్రేమను చూడు. నిజంగా నువ్వు లక్కీరా, ఇంత ప్రేమించే అమ్మాయి నీకు దొరికినందుకు. నేను తన దగ్గరికి వెళ్తున్నాన్రా. ఎందుకు బావా? పాపంరా, చాలా బాధపడుతుంది. నాకేమైనా అయ్యిందేమోనని. అందుకే తన దగ్గరికి వెళ్ళి నాకేం కాలేదు, ఐఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని చెబుతాను. అప్పుడు కానీ చెప్పు తీసి కొట్టదు. ఏంట్రా అలా అన్నావు? నువ్వు ఫేక్ ఫోన్ కాల్ చేశావని తెలిస్తే తనను ఫోన్ను చేసినందుకు నీ లవ్ అనే మొక్క మొలకెత్తక ముందే ఎండిపోతుంది అని రవి చెబుతూ ఉండగా అంతలోకి ఎవరో అరవింద్ చెంపకేసి కొడతారు. ఎవరా అని చూస్తే సుమ. రవి, అరవింద్ షాకింగ్గా సుమను చూస్తారు. సుమ ఏడుస్తూ ఉంటుంది. నీకెందుకు నన్ను ఏడిపించడం అంటే అంత సరదా? నీకేమైందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? 90% నేను అప్పుడే అనుకున్నాను మీరేదైనా ప్లాన్ చేస్తున్నారేమోనని. కానీ మిగిలిన ఆ 10% నీకేమైనా అయి ఉంటుంది ఏమోనని కంగారు పడుతూ వచ్చాను. నీకు యాక్సిడెంట్ అని తెలిసి నా ఊపిరి ఆగిపోయింది ఒక్క క్షణం. కానీ ఇక్కడ నువ్వు ఎందుకు? నీకు నన్ను బాధ పెట్టడం అంటే అంత ఇష్టం అంటూ అరవింద్ను కొడుతూ ఉంటుంది. అరవింద్ సుమను అమాంతం హక్ చేసుకుంటాడు. సుమ అలసిపోవటంతో ప్రియుడి వెచ్చని కౌగిలిలో అలాగే సేద తీరుతూ అంతసేపు తాను పడిన టెన్షన్ను మరిచిపోతూ ఉంటుంది. నేను ఇంకెప్పుడు బాధ పెట్టను.
నీకు ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చేయను అని మనసులో క్షణం ప్రామిస్ చేసుకుంటాడు అరవింద్. సుమా, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? ఆ మాటకు సుమ అరవింద్కు దూరంగా జరుగుతుంది. సుమా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. నీకు కూడా నేనంటే ఇష్టమని నాకు తెలుసు. కానీ అది నీ నోటి నుండి వినాలనుకుంటున్నాను. చెప్పు సుమా, నీకు నేనంటే. చూడు అరవింద్, మా నాన్నకి ఈ ప్రేమ లాంటివి అస్సలు ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం లేని పని నేను ఎప్పుడూ చేయను. అబ్బా, ఇప్పుడు మీ నాన్న ఇష్టం ఎవరు అడిగారు? నీకు ఇష్టమో కాదో చెప్పు. మా నాన్నకి ఇష్టం ఉండదు అరవింద్ ఇలాంటివి. ఆయనకు నచ్చనివి నాకు కూడా నచ్చవు. నీకు నేనంటే ఇష్టం లేదా? అలా అని నేను చెప్పానా? అరవింద్ ఎక్సైట్ అవుతూ, అయితే ఇష్టమా అంటాడు. అలా అని కూడా నేను చెప్పలేదే. అరవింద్ జుట్టు పీక్కుని, నాకు ఒకటి అర్థమైంది. ఏంటి? ఇంతవరకు మా మగవాళ్లకు ఎందుకు బట్టతల తొందరగా వస్తుంది అనుకునేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది మీ ఆడాళ్ళ పిచ్చి సమాధానాలు విని అని. ఎందుకే నన్ను ఇలా కన్ఫ్యూజ్ చేసి కంగారు పెడతావు? టెన్షన్లో ముద్దు పెట్టేయగలను. ముందే చెబుతున్నా, స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు. చూడు, నీకు ఇప్పుడే ఒక విషయం చెబుతున్నాను. మన పెళ్ళి మీ పేరెంట్స్ మా పేరెంట్స్ అంగీకారంతోనే జరుగుతుంది. అందరినీ ఒప్పించి మరీ నిన్ను పెళ్లి చేసుకుంటాను. నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమను నీకు జీవితాంతం ఇలాగే పంచుతాను. నా ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నిన్నే ఇష్టపడతాను. ఇంకొకరిని ఊహించుకోలేను నా లైఫ్లో. ఇప్పుడు చెప్పు, నీకు నేనంటే ఇష్టమా? అరవింద్, అది నాన్న. నీకు అలా కాదే, ముద్దు కరెక్ట్ అని సుమను దగ్గరికి లాక్కుంటాడు. అరవింద్, ఏం చేస్తున్నావు? వదులు. అందరూ మనల్ని చూస్తున్నారు, వదులు. ఎవరు చూడకపోతే ఓకేనా అంటూ కన్ను కొడతాడు. చంపుతాను ఇలా మాట్లాడావంటే. వదులు అని అరవింద్ను దూరంగా నెట్టి రోడ్డు మీదకి వస్తుంది. అరవింద్ సుమ వెనుకనే వచ్చి, నీకు ఇలా కాదు, నీ నుంచి నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు అనుకుని ఎదురు వస్తున్న కారును ఆపుతాడు. కారు పైకి ఎక్కి సుమ అని గట్టిగా పిలుస్తాడు. అరవింద్ కారు పైన ఉండటం చూసి కంగారుగా తన దగ్గరికి వస్తుంది సుమ. కారు ఓనర్ కార్ దిగి, ఏమయ్యా, నీకేమైనా పిచ్చా? చావటానికి నా కారే దొరికిందా నీకు? ముందు కారు దిగవయ్యా. కారు రోడ్డు మధ్యలో ఆగటం వలన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందరూ అరవింద్ను కారు దిగమని అరుస్తూ ఉంటారు. అందులో ఒకతను వచ్చి, ఏంటి ఆఫీస్ నుంచి అలసిపోయి ట్రాఫిక్ జామును దాటుకుని ఇంటికి వెళుతుంటే మధ్యలో నీ గోల ఏంటి? చూడు భయ్యా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ అక్కడ కనిపిస్తుంది కదా ఆ అమ్మాయి అని సుమను చూపిస్తాడు. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమిస్తుంది. కానీ నాకు ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పటం లేదు. తను నాకు ఐ లవ్ యూ చెప్పేంత వరకు ఇక్కడి నుంచి దిగను. ఇంకొక అతను, ఏమయ్యా, మీకు ఏమైనా ఉంటే ఇంట్లోనో పార్కులోనో చూసుకోవాలి, కానీ ఇలా రోడ్డు మీద ఏంటి? అయినా నీకేమైనా పిచ్చా? అమ్మాయి ప్రేమ కోసం కార్లు ఎక్కుతారా ఎవరైనా? అవును, నాకు పిచ్చే. ఈ సుమ ప్రేమలో పిచ్చి పట్టిన వాడిలా కొట్టుకుంటున్నాను. కానీ తను నన్ను కరుణించటం లేదు. తను ఎస్ చెబితే దిగుతాను, లేకపోతే దిగను. అరవింద్, ముందు నువ్వు కార్ దిగు. సుమా, నువ్వు ఎస్ చెప్పు, దిగుతాను. అక్కడ ఉన్న అందరూ, అబ్బా అమ్మ, ఒప్పుకో తల్లి, మాకేంటి ఈ టార్చర్. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ అంటూ కార్ దిగుతాడు. కార్ దిగి సుమ ముందు నీల్స్ మీద కూర్చుని, విల్ యూ మ్యారీ మీ అంటూ తన చేతి రింగ్ తీసి పట్టుకుని సుమను అడుగుతాడు. సుమ సంతోషంగా తల ఊపుతుంది. అరవింద్ తనకు రింగ్ తొడిగి అందరి ముందు హగ్ చేసుకుంటాడు. సుమ కూడా సంతోషంగా తనను హగ్ చేసుకుంటుంది. సుమ రాత్రంతా వాళ్ళ పరిచయం, ప్రేమ గురించి ఆలోచిస్తూ అక్కడే నిద్రపోతుంది. ఉదయాన్నే జాగింగ్కి వెళ్ళి వచ్చిన అరవింద్ సుమ కోసం రూమ్కి వెళ్తాడు. అక్కడ సుమ ఉండదు. ఎక్కడికి వెళ్ళిందే అని ఇంట్లో మొత్తం వెతుకుతాడు. లాన్లో ఉయ్యాలలో నిద్రపోతున్న సుమను చూసి తన దగ్గరికి వెళ్తాడు. సుమ ఇంకా నిద్రపోతూ ఉంటుంది. ఐఎమ్ సారీ సుమ, నా ప్రేమను నువ్వు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నావని నేను ఎప్పుడూ అనుకోలేదు. పెళ్ళైన తర్వాత నిన్ను పట్టించుకోవడమే మానేశాను. ఏముందులే, నా భార్యే కదా అని నాతోనే ఉంటుంది కదా అనుకున్నానే తప్ప నీకు ప్రేమ పంచలేదు. ఏదో చిన్న ఇన్సిడెంట్ను గుర్తు చేసుకుంటూ నిన్ను చాలా బాధ పెట్టాను. అదేనండి, పెళ్ళికి ముందు రోజు తనను సుమ కొట్టటం. నీతో కోపంగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత నిన్ను బాగా చూసుకుంటాను అని
నీ కంట్లో కన్నీళ్లు రాకుండా నీకు చాలా కబుర్లు చెప్పాను. కానీ నీ కన్నీటికి నేనే కారణమయ్యాను. నిన్ను ఎక్కడికి బయటకు తీసుకెళ్ళలేదు. నిన్ను తీసుకెళ్ళినా నిషా ఫీల్ అవుతుందేమోనని తనను హ్యాపీగా ఉంచాలనే చూశాను కానీ నీ గురించి పట్టించుకోలేదు. నీ మీద ప్రేమ తగ్గిపోయిందని నువ్వు ఫీల్ అవుతున్నావని నేను నిన్న రాత్రి గ్రహించాను. నీకు ఆ ఫీలింగ్ కలగటానికి కారణం నేనే కనుక ఐఎమ్ సారీ. నిన్ను బాధ పెట్టాను. ఇప్పటి నుంచి నీకు నీ పాత అరవిందును చూపిస్తాను. నా ప్రేమ అంతా నీకు మాత్రమే సొంతం అనేది నీకు అర్థమయ్యేలా చేస్తాను. ఇలా తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా సుమ నిద్రలో కదులుతుంది. బెడ్ మీద ఉన్నాను అనుకుని ఇటువైపుకు పొర్లుతుంది. సుమ కింద పడబోతుంటే అరవింద్ సుమను పట్టుకుంటాడు. సుమను పసిపిల్లలా ఎత్తుకుని రూంలోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. సీత అరవింద్ను సుమను ఎత్తుకుని రావటం చూసి సుమకు ఏమైందోనని తన దగ్గరికి వెళ్తుంది. అరవింద్, ఏమైంది సుమకు అని సీత అడుగుతుంది. సీత కంగారును చూసి, ఏం కాలేదమ్మా, నిద్రపోతుంది. రాత్రి రూమ్లో నిద్ర పట్టలేదని లాన్లోకి వెళ్ళి అలాగే నిద్రపోయింది. అంతే, ఏం కాలేదు. కానీ ఇంట్లో అందరి వైపు చూసి, మీరేంటి ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నారు, ఇంత పొద్దున్నే రెడీ అయ్యారు? మేమందరం గుడికి వెళ్తున్నాం, వచ్చేసరికి లేట్ అవుతుంది. సరేనమ్మా, చెప్పడం మర్చిపోయాను. నిషా ఏదో ఆఫీస్ పని ఉందని నిన్న రాత్రి నాకు చెప్పి వెళ్ళింది. 2 డేస్ రాదంట. అవునా, సరేలే. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉంటే సుమకు మెలకు వచ్చేస్తుంది. నిద్రలోనే అక్క కాఫీ అంటూ చేయి చాపుతుంది. అలా చాపిన తనకు ఏదో ముఖం తగలటంతో కళ్ళు తెరుస్తుంది. నిద్రమత్తులో అంత దగ్గరగా అరవింద్ను చూసి హా అంటూ గట్టిగా అరుస్తుంది. సుమ అరుపు విని అందరూ కంగారు పడతారు. ఏమైంది అంటూ తన చుట్టూ చేరతారు. సుమ, ఏమైందమ్మా, కళ్ళు తెరువు అంటూ ప్రేమగా తన తల నిమురుతుంది సీత. అప్పుడు కళ్ళు తెరుస్తుంది. ఏంటమ్మా అలా అరిచావు, ఏదైనా చూసి భయపడ్డావా? పొద్దున్నే ఇంత దగ్గరగా మీ అబ్బాయి ఫేస్ చూసి భయపడ్డాను అత్తయ్య. అప్పుడు గమనిస్తుంది సీత అరవింద్ను సేవింగ్ క్రీమ్ పూసుకుని చాలా చండాలంగా ఉంటాడు. అరవింద్ ఒక్కసారి అద్దంలో చూసుకుని ఫేస్ ఎలా ఉందో, సేవింగ్ క్రీమ్ పూసుకున్నప్పుడు సేవ్ చేసుకోవాలని తెలియదా సీత అంటుంది. అప్పుడు గుర్తొస్తుంది అరవింద్కు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే అరవింద్ సేవింగ్ క్రీమ్ పూసుకుని సేవ్ చేసుకోవాలని రైజర్ పక్కన పెడితే చిన్ను దాన్ని తీసుకుని ఇవ్వనునంటూ ఆట పట్టిస్తూ సంగీత రూమ్లోకి వెళ్తుంది. అక్కడ సుమ లేకపోవడంతో సుమ ఎక్కడికి వెళ్ళిందా అని తన కోసం వెతుకుతాడు. సేవింగ్ గురించి మర్చిపోతాడు. అంతా ఈ పిల్లదయం వల్లనే అంటూ చిన్నును పట్టుకుపోతాడు. సుమని అప్పటికి అరవింద్ ఎత్తుకుని ఉండటంతో కుదరదు. సుమ అప్పుడు గమనిస్తుంది అరవింద్ తనను ఎత్తుకుని ఉండటం. అరవింద్, ఏంటది, దించు. నేను దించను. అందరూ మనల్ని చూస్తున్నారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, కిందకి దించు. నా పెళ్ళం నా ఇష్టం. నేను ఇలాగే నిన్ను రూమ్ వరకు తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను. తీసుకుని వెళ్తాను. నాకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, నేను నడవగలను. ప్లీజ్ దించు అని సుమ సీరియస్గా చూసేసరికి దించేస్తాడు. సుమ ఫ్రెష్ అవ్వటానికి రూమ్కి వెళ్తుంది. హే, ఏదేనా రైజర్ అంటూ చిన్ను దగ్గరికి వెళ్తాడు. నేను ఇవ్వను అంటూ అక్కడి నుంచి పరిగెత్తుతుంది. అరవింద్ చిన్ను వెనకే వెళ్ళి తనను పట్టుకుని ఎత్తుకుంటాడు. ఎక్కడ పెట్టావు నువ్వు? నేను ఇవ్వను. ఇవ్వకపోయావు అనుకో, నా ఫేస్కు ఉన్న క్రీమ్ మొత్తం నీ బట్టలకు పూసేస్తాను అని తన ఫేస్ను చిన్నుకు దగ్గరగా తెస్తాడు. వద్దు వద్దు, నా డ్రెస్ పాడవుతుంది, వద్దు మామా. అయితే ఇవ్వు. నేను ఇవ్వను. అరవింద్ తన ఫేస్కు ఉన్న క్రీమ్ చిన్నుకు పోస్తాడు. చీ, నువ్వు చాలా బ్యాడ్ మామవు, చూడు నా డ్రెస్ పాడైంది అంటూ బేలుగా మొహం పెడుతుంది చిన్ను. నేను ఇవ్వమంటే ఇచ్చావా? ఇవ్వలేదు కదా, అందుకే పాడైంది. ఇదిగో నీది అంటూ అరవింద్కి ఇచ్చేసి వెళ్ళి అలుగుతుంది. అబ్బో, నీకు అలగటం కూడా వచ్చా? అలిగినప్పుడు చాలా ముద్దుగా ఉన్నావే అంటూ చిన్ను బుగ్గు మీద చిన్నగా కొరుకుతాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బా అని. చిచ్చి, నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఏమైందే, నేను బాగానే ఉన్నాను కదా. మరి ఇంకెవరిని చేసుకుంటారో యువరాణి గారు? నేను కిరణ్ మామను చేసుకుంటాను, నిన్ను చేసుకోను. ఎందుకో, కిరణ్ మామ అయితే అలిగితే ముద్దు పెడతాడు, అత్తయ్యకు బోలెడన్ని గిఫ్ట్లు కొనిస్తాడు. నువ్వు మాత్రం కోపంగా వెళ్ళిపోతావు, అందుకే నువ్వు వద్దు. కిరణ్ మామ కావాలి అంటుంది ముద్దు ముద్దు మాటలతో. అందరూ చిన్ను మాటలకు నవ్వుకుంటారు.
ఒకవేళ సంగీత కిరణ్ ఇక్కడ ఉంటే సిగ్గుతో చచ్చిపోయి ఉండేవారు చిన్ను మాటలకు. ఏయ్, నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోయింది, దెబ్బలు పడతాయి అంటూ చిన్నును రూమ్లోకి తీసుకుని వెళ్తుంది సిరి. అరవింద్ కూడా చిన్ను మాటలు నిజం అనిపిస్తుంది. తను ఈ మధ్య ఇలాగే ఉన్నదనేది గుర్తుకొస్తుంది. తన ప్రవర్తన గుర్తొచ్చి గిల్టీగా ఫీల్ అవుతాడు. అందరూ గుడికి వెళ్తారు. ఇంట్లో సుమ, అరవింద్ తప్ప ఇంకెవరూ ఉండరు. సుమ టిఫిన్ రెడీ చేసి అరవింద్ కోసం కాఫీ తయారు చేస్తూ ఉంటుంది. అరవింద్ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు. చీర కొంగును నడుముకు తోపుకుని పని చేస్తూ ఉంటుంది. అరవింద్ కిచెన్లోకి వెళతాడు. సుమ తన పనిలో నిమగ్నమై ఉంటుంది. కాఫీ పౌడర్, షుగర్ లాంటివి అందుకోవటానికి చేతులు పైకి ఎత్తినప్పుడు తన నడుము కనిపిస్తూ ఉంటుంది. అరవింద్ సుమను అలా చూస్తూ ఉండలేక సుమ వెనుకగా వెళ్ళి గట్టిగా హత్తుకుంటాడు. సుమ షాక్ అవుతుంది. అరవింద్ సుమ నడుము చుట్టూ చేతులు వేసి చిన్నగా ప్రెస్ చేస్తాడు. సుమకు ఒళ్ళు జల్లు అనిపిస్తుంది. అరవింద్ సుమ మెడవంపులోకి మోకాన్ని తీసుకుని వచ్చి అక్కడ కిస్ చేస్తాడు. సుమకు షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. అరవింద్ సుమను తన వైపుకు తిప్పుకుంటాడు. అప్పటికే సుమ సిగ్గుతో తలదించేసుకుని ఉంటుంది. సుమ మొహాన్ని చేతిలోకి తీసుకుని బుగ్గ మీద కిస్ చేయబోతాడు. స్టవ్ మీద పెట్టిన పాలు పొంగిపోయిన సౌండ్ రావటంతో అప్పుడు స్పృహలోకి వస్తుంది. అరవింద్కు దూరంగా జరుగుతుంది. అరవింద్ దగ్గరికి రాబోతే ఆపుతుంది. అరవింద్ను ఆపుతూ, ఏం చేస్తున్నావు అంటూ చిన్నపిల్లల మాటలు కూడగట్టుకుని మాట్లాడుతుంది. నా శ్రీమతి గారు వంట చేస్తూ కష్టపడుతుంటే హెల్ప్ చేస్తున్నాను. నాకు నీ హెల్ప్ ఏం అవసరం లేదు, బయటికి వెళ్ళు. బయటకు వెళ్ళడానికి కాదు వచ్చింది అంటూ సుమను దగ్గరికి లాక్కుంటాడు. నాకు పని ఉంది అరవింద్, ప్లీజ్ వదులు అని తన నుంచి విడిపించుకోబోతుంది. నీ పని నువ్వు చేసుకో, నేను అస్సలు డిస్టర్బ్ చేయను, నా పని నేను చేసుకుంటాను. ఒక చేత్తో సుమ నడుము చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఇంకొక చేత్తో సుమ చేతిని పట్టుకుని పాలలో కాఫీ పౌడర్, షుగర్ వేపిస్తూ ఉంటాడు. అరవింద్ అలా పట్టుకుని చేయిస్తూ ఉంటే సుమకు అసలు ఏమీ అర్థం కాదు. పాలలో షుగర్ చాలా ఎక్కువగా వేసేస్తుంది. ఎలాగోలా కాఫీ రెడీ చేసి అరవింద్కి ఇస్తుంది. అరవింద్ సుమను అలాగే పట్టుకుని కాఫీ సిప్ చేయబోయి, మరి నీకు? సుమకు అప్పటికే గొంతులో తడారిపోతుంది, మాట్లాడలేకపోతుంది. నాకు వద్దు అని తలను అడ్డంగా ఊపుతుంది. నేను నీకు తాపిస్తాను కాఫీ అని తన నోటి దగ్గరికి కప్ పెడతాడు. సుమ ఒక్క గుక్క తాగి అరవింద్ను విడిపించుకుని వెళ్ళి వాంతికి చేసుకుంటుంది. కీర్తి, రవి ఇద్దరూ లోపలికి వచ్చి, ఏంటి సుమ, ఏమైంది, ఏదైనా విశేషమా అని అడుగుతారు రవి, కీర్తి. వాళ్ళిద్దరిని ఇక్కడ చూసి షాక్ అవుతారు సుమ, అరవింద్. మీరేంటి ఇక్కడ, ఎప్పుడు వచ్చారు సుమ అడుగుతుంది. మేము వచ్చి చాలాసేపు అయింది. మీ ఇద్దరి రొమాన్స్ చూసి సుమ, అరవింద్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని సిగ్గుపడతారు. రే బావా, నీకు సిగ్గుపట్టడం కూడా వచ్చా అని అరవింద్ను ఆట పట్టిస్తాడు రవి. అందరూ టిఫిన్ చేయడానికి కూర్చుంటారు. ఏంట్రా సడన్గా ఊడిపడ్డావు, ఏంటి విశేషం అడిగాడు అరవింద్. ఇంకొక వారం రోజుల్లో మా పెళ్లి బావా, మిమ్మల్ని పిలవటానికి వచ్చాం. సుమ, అరవింద్ ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తారు. హలో మేడం, కంగ్రాట్స్ చెబితే సరిపోతుంది అనుకుంటున్నావా? నీ పెళ్ళికి నేను 10 రోజుల ముందే వచ్చాను. నువ్వు నా పెళ్ళికి కనీసం వారం ముందైనా రావాలి. ఇంకొక వారం రోజుల్లో మా పెళ్ళి కనుక మీరిద్దరూ ఇప్పుడే బయలుదేరాలి. అలా చూస్తే నేను వీడి పెళ్ళికి అస్సలు రాకూడదు. అదేంటి బావా అంత మాట అన్నావు? నువ్వు నా పెళ్ళికి వచ్చావా అంటూ సీరియస్గా రవిని చూస్తాడు. సారీ బావా, అర్జెంట్ ఆఫీస్ వర్క్తో రాలేకపోయాను. ఈసారి తప్పకుండా వస్తాను. నీకోసం నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? ఇక్కడ ఒక్కరికే గతి లేదు, మళ్ళీ ఇంకొకటి అంట అంటూ సుమ వైపు చూస్తాడు. సుమ అరవింద్ వైపు కోపంగా చూస్తూ, నీ మాటలు వినిపిస్తున్నాయి అని చిన్నగా అంటుంది. వినాలనే కదా అనేది. ఏంట్రా బావా మీ ఇద్దరి గుసగుసలు? ఏం లేదులే కానీ, సారీరా, నాకు రావటం కుదరదు, ఆఫీసులో చాలా వర్క్ ఉంది. బావా, నాకు బంధువులైనా స్నేహితులైనా మీరే, రావటం రాకపోవటం ఇంకా మీ ఇష్టం అని ఎమోషనల్ అవుతాడు రవి. రవి చిన్నతనంలోనే అమ్మ నాన్న చనిపోతారు. తన బామ్మ దగ్గర ఉండి చదువుకుంటాడు. సరేలేరా, వస్తాను పెళ్ళికి, 2 రోజుల ముందు వస్తాను, సరేనా? నేను ఇప్పుడు ఓకే అనాలంటే ఒక కండిషన్. ఏంటి? సుమను కూడా మాతో పాటు ఇప్పుడు తీసుకుని వెళ్ళిపోతాం. ఇది అన్యాయం రా, నేను ఒప్పుకోను. పిల్లాడి చేతిలో నుంచి బొమ్మను లాక్కున్నట్లు ఫేస్ పెడతాడు అరవింద్.
నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సుమను మేము తీసుకుని వెళ్తున్నాం, ఇది ఫిక్స్ అని సీత వాళ్ళు గుడి నుంచి రాగానే వాళ్ళను పర్మిషన్ అడిగి సుమను వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తారు. సంగీత కిరణ్ ఊరికి వెళ్ళగానే కిరణ్కు హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. అవునా, నిజమా అంటూ సంతోషంగా ఫోన్ మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. ఏమైంది, ఎందుకు అంత సంతోషంగా ఉన్నారు? సంగీత అడుగుతుంది. అంకుల్కి స్పృహ వచ్చిందంట, ఇప్పుడే హాస్పిటల్ నుంచి కాల్ చేశారు. నిజంగానా అని చాలా సంతోషపడుతుంది సంగీత. అవును, నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను వెంటనే అంకుల్ దగ్గరికి వెళ్తాను. నేను కూడా వస్తాను అండి, చాలా రోజులైంది ఆయన్ని చూసి. నువ్వా? వద్దులే, అక్కడ నీకు ఇబ్బంది అవుతుంది. ఏం కాదు, నేను కూడా వస్తాను ప్లీజ్. సరే, త్వరగా రెడీ అవ్వు. సంగీత కిరణ్ హాస్పిటల్కి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన కండిషన్ గురించి అడుగుతారు. ఉదయాన్నే స్పృహ వచ్చింది, ఇమీడియట్గా మీకు ఇన్ఫామ్ చేశామని చెబుతారు డాక్టర్. మేము ఒక్కసారి ఆయన చూడొచ్చా? యా షూర్, తప్పకుండా అని ఆయన ఉన్న వార్డుకు సంగీతను కిరణ్ను తీసుకుని వెళ్తారు. వీళ్ళు లోపలికి వెళ్తుంటే ఎవరు ముసుగు వేసుకుని ఆ రూములో నుండి బయటికి వెళ్ళటం చూస్తారు. ఏయ్, ఎవరు నువ్వు, నీకేం పని ఇక్కడ అని డాక్టర్ తనను ప్రశ్నిస్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళిన సంగీత కంగారుగా డాక్టర్ను పిలుస్తారు. వీళ్ళు పిలిచేసరికి ఆయన లోపలికి వెళ్ళి చూస్తాడు. శ్రీనివాస్ గారు ఊపిరి అందగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటారు. ఆక్సిజన్ మాస్క్ తీయటం వల్ల అలా జరిగిందని తెలుసుకుని దాన్ని సరిచేసి ట్రీట్మెంట్ చేస్తారు. ఏంటండి, పేషెంట్ను జాగ్రత్తగా చూసుకోవాలి అని మీకు తెలీదా అంటూ డాక్టర్పై అరుస్తాడు కిరణ్. సార్, మేము పేషెంట్ను జాగ్రత్తగానే చూసుకుంటున్నాం. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. ఇంతకు ముందు కూడా నేను చెక్ చేసి వెళ్ళాను. సడన్గా ఇలా ఈ కొంచెం సమయంలో ఎవరు వచ్చారు లోపలికి మీరు చెప్పండి కిరణ్ అంటాడు. ఇందాక ముసుగు వేసుకున్న వ్యక్తి గుర్తుకు వచ్చి డాక్టర్ ముసుగు వేసిన అమ్మాయి కోసం బయటకు వచ్చి చూస్తారు. తను ఉండదు. ఈ విషయం కిరణ్కు చెబుతారు. వాట్, అంకుల్ని ఎవరు చంపాలి అని ట్రై చేస్తున్నారా అని షాక్ అవుతాడు కిరణ్. అవును సార్, ఆయనను ఎవరో చంపాలని చూస్తున్నారు. ఆయనకి ఎవరో శత్రువులు ఉన్నారేమో డాక్టర్ అంటాడు. నాకు తెలిసి ఎవరూ లేరు, మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్తాడు డాక్టర్. కిరణ్కి ఏం అర్థం కాక అలాగే చైర్లో కూలబడిపోతాడు. సంగీత కిరణ్కు ధైర్యం చెబుతుంది. ఆయన చాలా మంచివారు సంగీత, అటువంటి వ్యక్తిని ఎవరు చంపాలి అనుకుంటారు? ఆయనకు ఎవరైనా శత్రువులు ఉన్నారేమో ఆలోచనలో పడతాడు కిరణ్. కిరణ్ సంగీత హాస్పిటల్ నుంచి అక్కడ ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్కు వెళ్తారు. రాత్రి నిద్రపోతున్న సంగీతను ఎవరో దిండుతో ఊపిరి ఆడకుండా చేస్తూ ఉంటారు. సంగీతకు అసలు ఊపిరి ఆడదు. పక్కన ఉన్న కిరణ్ను లేపాలని చూస్తుంది, కానీ తన వల్ల కాదు. తన బలాన్ని అంతా ఉపయోగించి నెట్టేస్తుంది. కిరణ్ అంటూ గట్టిగా అరుస్తూ నిద్రలేస్తుంది. ఏమైందోనని కిరణ్ పరుగున సంగీత దగ్గరికి వస్తాడు. సంగీత, ఏమైంది, ఎందుకు అరిచావు? కిరణ్ చేతిలోని వాటర్ బాటిల్లోని నీళ్లు తాగి అది ఎవరో నన్ను చంపాలని చూశారు. వాట్? షాక్ అవుతాడు కిరణ్. నిజం కిరణ్, నన్ను ఎవరో చంపాలని చూశారు. కిరణ్ ఇల్లంతా వెతుకుతాడు, ఎవరైనా ఉన్నారు ఏమోనని. కానీ తనకు ఎవరూ కనిపించరు. సంగీత ఎవరూ లేరు ఇంట్లో, నువ్వు నేను తప్ప. పొద్దున అంకుల్కి అలా జరిగింది కదా, నువ్వు అదే ఆలోచిస్తూ పడుకున్నట్లు ఉన్నావు. అందుకే ఇలాంటి కల వచ్చినట్లు ఉంది. నువ్వు ఏం భయపడకు, అది జస్ట్ కల అంతే అని సంగీతకు ధైర్యం చెబుతాడు. ఫస్ట్ తను వినదు, కానీ కిరణ్ పదే పదే చెప్పటంతో కల ఏమో అనుకుని లైట్ తీసుకుంటుంది. 10 రోజుల తర్వాత ఇంటి నుంచి కిరణ్కు ఫోన్ వస్తుంది. ఫోన్లో చెప్పిన విషయం విని షాక్ అవుతాడు. సంగీతను తీసుకుని ఇంటికి అప్పటికప్పుడు బయలుదేరతాడు. ఎక్కడికి అని సంగీత అడుగుతున్నా చెప్పడు. సంగీత ఇంటికి వస్తాడు. ఇంటి నిండా జనం. సంగీత కార్ దిగి, ఏమైంది, మా ఇంటి ముందు ఎందుకు ఇంతమంది జనం ఉన్నారండి? నువ్వు లోపలికి పద అంటూ సంగీతను ఇంట్లోకి తీసుకుని వెళ్తాడు. తన బంధువులు అందరూ ఉన్నారు. అందరి ముఖంలోనూ బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఏమైందో అర్థం కాక టెన్షన్ పడుతూ ఇంట్లోకి వెళ్తుంది. నిర్జీవంగా నేల మీద పడుకోబెట్టి తన తండ్రి శవాన్ని చూసి షాక్ అవుతుంది. కంగారుగా ఆయన దగ్గరికి వెళ్తుంది. నాన్న, ఏమైంది, లేవండి అంటూ ఆయనను కుదుపుతుంది. ఎటువంటి చలనం లేని ఆయనను చూసి ఏడుస్తుంది. కిరణ్, నువ్వైనా చెప్పు, ఆయన నీ మాట వింటారు కదా, ఆయనను లేవమని చెప్పు,
నాకు చాలా కంగారుగా ఉంది అంటూ చిన్నపిల్లలా ఏడుస్తుంది. అంతవరకు తన బాధను కంట్రోల్ చేసుకున్న కిరణ్ ఇంకా చేసుకోలేక సంగీతను పట్టుకుని ఏడ్చేస్తాడు. ఆయన చనిపోయినందుకు అరవింద్కు బాధపడతాడే తప్ప సుమను ఓదార్చడు. తనకు లోకమైన తండ్రి చనిపోవటంతో ఆ షాక్లోనే ఉంటుంది సుమ. గోడకు ఆనుకుని నేలకు జారిపడి షాక్లో అలాగే ఉంటుంది సుమ. ఎవరు పిలిచినా పలకటం లేదు, ఏడవటం లేదు. సుమను అలా చూసి కంగారు వచ్చేస్తుంది అందరికీ. బాబు, చనిపోయిన వారిని ఎంతసేపని ఇంట్లో ఉంచుతారు? చీకటి పడేలోగా ఆయనను దహనం చేయండి అని ఒక పెద్ద మనిషి ముందుకు వచ్చి చెబుతాడు. మా బావకు కొడుకులైనా అల్లుళ్ళైనా మీరే. ఆ పని ఏదో మీ చేతుల మీద చేయండి అని గోపాల్ అరవింద్ కిరణ్కు చెబుతాడు. ఇద్దరు సరేనని ఆ పనులు చూసుకోవాలి అనుకుంటారు. రాజారావు గారి దేహాన్ని పాడి మీద పడుకోబెట్టాలి అనుకుని ఆయనను పట్టుకోవటానికి అరవింద్ వస్తాడు. అప్పటి వరకు మౌనంగా ఉన్న సుమ ఒక్క ఉదుటిన అరవింద్ దగ్గరికి వచ్చి ఆయనను టచ్ చేయబోతే అరవింద్ చేతిని విసిరి కొడుతుంది. నువ్వు మా నాన్నను టచ్ చేయటానికి నేను ఒప్పుకోను. ఆయనను టచ్ చేయాలనే ఆలోచన కూడా చేయొద్దు. నువ్వు నీ చేతుల మీదుగా ఆయనకు ఎటువంటి దహన సంస్కరణలు చేయకూడదు. సుమ మాటలకు అందరూ షాక్ అవుతారు. తండ్రి చనిపోయేసరికి ఈ పెళ్లికు పిచ్చి పట్టినట్లు ఉంది అనుకుంటారు అందరూ. అనసూయ సుమ దగ్గరికి వచ్చి, సుమ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకేమైనా పిచ్చి పెట్టిందా? అరవిందును తాకొద్దు అంటావేంటి? నాకేం పిచ్చి పట్టలేదు. నేను బాగానే ఉన్నాను. అసలు నాన్న చనిపోవటానికి ఈ పెద్ద మనిషే కారణం. నాన్న గుండె నొప్పితో కాదు, గుండె పగిలి చనిపోయారు అత్త అంటూ అప్పటి వరకు ఏడ్చి సుమ బోరున ఏడ్చేస్తుంది. తనను కంట్రోల్ చేయటం ఎవరి వల్ల కాదు. గుండె పగిలేలా ఏడుస్తుంది. తన హృదయ వికారాన్ని విని అందరూ కూడా ఏడ్చేస్తారు. బాబు, అదేదో చిన్నపిల్ల తెలియక మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోవద్దు. జరగాల్సిన కార్యక్రమం జరిపించండి అని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు గోపాల్. అరవింద్ ఆయనను పట్టుకోపోతే సుమ మళ్ళీ అరవింద్ చేతులను విసిరి కొడుతుంది. అరవింద్ ఆయనకు సంబంధించిన పనులు చేస్తుంటే సుమ ఆ పని చేయనీయకుండా అడ్డుపడుతూ వస్తుంది. సుమ అలా ప్రతి పనిలో అడ్డుపడుతుంటే అరవింద్కు చిరాకు వస్తుంది. సుమ, అడ్డులే. ఏంటిది? నీకేమైనా పిచ్చా? అవును, నాకు పిచ్చి. నువ్వు ప్రేమించాను అనగానే నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నాను చూడు, అందుకు నాకు పిచ్చే. నీ వల్ల నా తండ్రి ప్రాణం పోతుందని ఊహించలేని పిచ్చిదాన్ని నేను అని ఏడుస్తుంది. అంతవరకు తండ్రి చనిపోయాడు అనే బాధలో ఉన్న సంగీత వీళ్ళ గొడవ గురించి అస్సలు పట్టించుకోదు. ఎందుకు గొడవ జరుగుతుంది అనుకుని అక్కడికి వెళుతుంది. సుమ అరవింద్తో గొడవ పడుతూ ఉంటుంది. సుమ, ఏమైంది? ఎందుకు గొడవ పడుతున్నావు? అక్క, నాన్న అంటూ సంగీతను పట్టుకుని ఏడ్చేస్తుంది. అక్క, ఇతనికి చెప్పు, నాన్నకు సంబంధించిన ఏ పని చెయ్యొద్దు అని. అరవింద్ సుమను పట్టించుకోకుండా వెళ్ళి కార్యక్రమానికి సంబంధించిన పనులు చేయబోతాడు. నీకెన్నిసార్లు చెప్పాలి నా తండ్రికి సంబంధించినవి చేయొద్దని? అయినా నీకేం హక్కు ఉంది మా నాన్నకు సంబంధించిన పనులు చేస్తున్నావు? అరవింద్కు సహనం దెబ్బతింటుంది. సుమ భుజాలను గట్టిగా పట్టుకుని, నాకే హక్కు ఉంది, ఎందుకంటే నేను ఇంటికి అల్లుడిని, నీకు మొగుడిని అనే ఒక్క రైట్ చాలు ఇవన్నీ చేయటానికి. సుమ ఆవేశంగా, నువ్వు ఎప్పుడైతే నన్ను అవమానించావో అప్పుడే మన మధ్య ఆ బంధం తెగిపోయింది. ఆ బంధానికి ఇప్పుడు నీళ్లు వదిలేస్తున్నాను. నువ్వు కట్టిన తాళి నాకు ఇప్పుడు తాడుతో సమానం అంటూ ఆవేశంతో తాళిని తీసి అరవింద్ మీదకి విసురుతుంది. ఇప్పుడు నీకు మాకు ఎటువంటి రిలేషన్ లేదు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అక్కడ ఉన్నవాళ్ళు మొత్తం షాక్ అవుతారు సుమ చేసిన పనికి. నోటి వెంట మాట రాదు ఎవరికి. అరవింద్ సుమను కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు. సంగీత అడ్డు రావటంతో ఆ దెబ్బ సంగీతకు తగిలి కింద పడిపోతుంది. కింద పడిన సంగీత స్పృహ తప్పుతుంది. అక్కడి కార్యక్రమాన్ని కిరణ్ను చూసుకోమని చెప్పి సంగీతను హాస్పిటల్కి తీసుకువెళ్తారు. కొంచెం సమయం తర్వాత సంగీతకు స్పృహ వస్తుంది. కార్యక్రమం పూర్తి చేసుకుని అప్పుడే అక్కడికి వస్తారు అరవింద్, కిరణ్. సంగీతకు స్పృహ వచ్చింది అనగానే తన దగ్గరికి వెళ్తాడు కిరణ్. థ్యాంక్ గాడ్, నీకేమన్నా అయ్యిందేమోనని చాలా భయపడ్డాను తెలుసా అంటూ సంగీతను హగ్ చేసుకుంటాడు కిరణ్. సంగీత కిరణ్ దూరంగా నెడుతుంది. ఎవరు నువ్వు? నన్ను హగ్ చేసుకోవటానికి నీకెంత ధైర్యం అంటూ కిరణ్పై కోపడుతుంది సంగీత. సంగీత, ఏమైంది? ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను కిరణ్ని. నువ్వు కిరణ్ అయితే ఏంటి, అరుణ్ అయితే ఏంటి? వెళ్ళి ఇక్కడి నుంచి. నా కళ్ళ ముందు ఇంకొక క్షణం ఉన్నావో ఏం చేస్తానో నాకే తెలియదు.
సంగీత అరుపులు విని లోపలికి వస్తారు అందరూ. సుమను చూసి సంగీత తన దగ్గరికి వెళుతుంది. చూడు, వీడెవడో నన్ను హెరాస్ చేస్తున్నాడు. సంగీత మాటలకు అందరూ అయోమయంగా సంగీతను చూస్తూ ఉంటారు. సంగీత అందరినీ చూసి, ఎవరు మీరంతా, ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్క, వీళ్ళెవరూ నీకు తెలియదా? అని తెలియదు అన్నట్లు తల ఊపుతుంది. అయ్యో, ఏమైంది ఈ పిల్లకు అనుకుంటారు అందరూ. డాక్టర్ వచ్చి తనను చెక్ చేస్తాడు. డాక్టర్ సంగీత రూమ్లో నుంచి బయటకు రాగానే ఏమైంది అంటూ అందరూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. ప్రెజెంట్ తలకు దెబ్బ తగలటం వల్ల తన గతాన్ని మర్చిపోయింది. అంటే తను ఇప్పుడు పిచ్చిదా? నో, అలా ఏమీ కాదు. షార్ట్ టైం మెమరీ లాస్. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే తన జీవితంలో కొంత భాగాన్ని మర్చిపోతుంది. కొన్నాళ్ళకు ఏదో ఒక టైంలో గుర్తుకు వస్తుంది. కొన్నాళ్ళు అంటే మేబీ వారం పట్టచ్చు, నెల, సంవత్సరం కూడా పట్టచ్చు, చెప్పలేం. దీనికి ఏం ట్రీట్మెంట్ లేదా? ఉంది, షాక్ ట్రీట్మెంట్. కానీ దానికి ఇప్పుడు తను మెంటల్గా ప్రిపేర్ అయ్యలేదు. తను చాలా వీక్గా కూడా ఉంది. సో ప్రస్తుతానికైతే కుదరదు. సంగీతకు వాడమని కొన్ని మెడిసిన్స్ రాయించి వెళ్తాడు. ఇంటికి తీసుకుని వస్తారు. తన తండ్రి చనిపోయాడు అని తెలిసి బాధపడుతుంది. ఇంట్లో అందరూ కొత్త ముఖాలను చూసి ఎవరని అనసూయను అడుగుతుంది. అనసూయకి ఏం చెప్పాలో అర్థం కాక సుమ అత్తామామ వాళ్ళు అని చెబుతుంది. ఏంటి, సుమకు పెళ్ళయిందా అని ఆశ్చర్యపోతుంది. సుమను తీక్షణంగా చూసి తన మెడలో తాళిబొట్టు లేకపోవటం గుర్తిస్తుంది. సుమ, నీ మెడలో తాళి ఏది? సుమ కంగారు పడుతుంది. ఇప్పుడు తనకు వీళ్ళు గొడవ చెప్పి తనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అది అక్క, స్నానం చేస్తూ అక్కడే మర్చిపోయాను. చూడు సుమ, తాళి చాలా పవిత్రమైనది. ఒక్కసారి అది మెడలో పడినాక తీయకూడదు. అది తీస్తే భర్త చనిపోయినట్లు అర్థం. స్నానానికి వెళ్తున్నాను అనో కోపంతోనో తాళి తీయకూడదు. ఇంకెప్పుడు తాళి తీయొద్దు అని చెప్పి ఇందాక తను విసిరేసిన తాళిని అరవింద్ చేత సుమ మెడలో వేయిస్తుంది. సంగీత తాళి విలువ సుమకు చెప్పి ఇంకెప్పుడు తీయొద్దు అని అందరి వైపు చూసి, సుమ, మీ ఇంట్లో వాళ్ళు నాకు తెలియదు కదా, నాకు పరిచయం చేయవా అని అడుగుతుంది. సుమ అందరినీ పరిచయం చేస్తూ చివరికి కిరణ్ దగ్గరికి వస్తుంది. మా బావగారు కిరణ్, ఆయన కొడుకు. సంగీత బాబుని చూసి, చాలా ముద్దుగా ఉన్నాడు బాబు. అవును, తన మదర్ ఏది అడుగుతుంది. తను ప్రస్తుతానికి లేదు. అయ్యో పాపం, చనిపోయిందా? సంగీత అడుగుతుంది. స్టాప్ ఇట్, ఇల్లు దద్దరిల్లేలా అరుస్తాడు కిరణ్. ఇంకొకసారి అలా అన్నావో ఛా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. ఇప్పుడు నేనేమన్నానని అతనికి ఎందుకు అంత కోపం అంటూ సంగీత ఏడుపు మొహం పెడుతుంది. కిరణ్ దగ్గరికి సీత వెళ్తుంది. కిరణ్, ఏంటిది, తన మీద ఎందుకు కోపడ్డావు? తను ముందే బాధపడుతుంది. నువ్వు కోప్పడి తనను ఇంకా బాధ పెట్టావు. ఏడుస్తుందిరా తను. దానిని అదే చనిపోయాను అని అనుకుంటుంటే నాకెంత బాధగా ఉండాలి. తనకు ఏమన్నా అయితే తట్టుకోలేను అమ్మా నేను. అది నన్ను గుర్తుపట్టకుండా నేనెవరో తెలియనట్లు ఉంటే ప్రాణం పోతుంది అమ్మా ఇక్కడ. నీ బాధ నాకు అర్థమైంది కిరణ్, కానీ తనకు ఇవేం తెలియదు కదా. కొన్ని రోజులు ఓపిక పట్టు, అన్నీ సర్దుకుంటాయి. అనసూయ గారు ఎంత ప్రతిమలాడినా భోజనం చేయదు. నాకు వద్దు అని రాజారావు ఫోటో ముందు కూర్చుని ఆయనను చూస్తూ ఉంటుంది. అరవింద్ ఒక బీర్ బాటిల్ తాగుతూ సుమ గురించి ఆలోచిస్తూ కూర్చుంటాడు. తను తాళిని విసిరికొట్టిందే పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను సుమా? ఎందుకు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నావు? నేను నా సొంతం అనుకోవటమా నేను చేసిన తప్పు? నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, అదేనా నేను చేసిన తప్పు? నువ్వే ప్రాణం అనుకున్నాను, అటువంటి నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతావనే బాధతో అడిగానే తప్ప నువ్వంటే నాకు ప్రాణమే. నిన్ను చూడకుండా నేను ఉండలేను. నువ్వు లేనిది నేను బతకలేను సుమా అనుకుంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా తన ఫోన్ ఆన్ చేస్తాడు. గ్యాలరీలో సుమ ఫొటోస్ ఉన్నాయి ఏమోనని చెక్ చేస్తాడు. కానీ ఒక్క ఫోటో కూడా ఉండదు. నువ్వే నా జీవితంలో లేవు, ఇంకా ఈ ఫోన్లో ఏముంటావు అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేస్తాడు. సంగీతకు చెప్పిన అన్నం తినదు, ఎవరితోనూ అంతగా మాట్లాడదు. ఎప్పుడూ వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ ఈ లోకంతో తనకు పని లేదు అన్నట్లు డల్గా ఉంటుంది. సంగీతను అలా చూడలేకపోతాడు కిరణ్. నువ్వేం బాధపడద్దు, నీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పాలని ఉంది. కానీ ఆ పని చేయలేకపోతున్నందుకు బాధగా ఉంది. కిరణ్కు శరత్ కాల్ చేస్తాడు. హలో సార్, నేను శరత్ని. చెప్పు, ఎలా జరుగుతుంది వర్క్? కిరణ్ అడుగుతాడు.
బాగా జరుగుతుంది సార్. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. చెప్పు, ఏంటి విషయం? అది ఫోన్లో మాట్లాడే విషయం కాదు సార్. మీరు ఒక్కసారి ఆఫీస్కి వస్తే. ఏంటి, ఆఫీసులో ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు సార్. మరి అది ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మీరు ఒకసారి వస్తే బాగుంటుంది. ఇక్కడ అంతా గందరగోళంగా ఉంది. ఏమైంది? మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి. నేను రాలేను శరత్. ఏదైనా సమస్య అయితే నువ్వే చూసుకో అని ఫోన్ పెట్టేయబోతే అరవింద్ ఫోన్ తీసుకుని అన్నయ్య వస్తున్నారు, తన క్యాబిన్ సిద్ధం చేయమని చెబుతాడు. ఏంట్రా అలా ఉన్నావు? ఇక్కడ పరిస్థితి చూస్తున్నావుగా. సంగీతను ఇలా వదిలి నేను ఎలా వెళ్తాను? అన్నయ్య, వదినను, బాబును, సుమ అందరినీ నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు. ఇప్పటికే నువ్వు చాలా రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళటం లేదు. మా ఆఫీస్ డాడీ చూసుకుంటున్నారు. అంకుల్ ఆఫీస్ ఎవరు చూసుకుంటారు? శరత్ ఇంపార్టెంట్ అని చెబుతున్నాడు అంటే అక్కడ పరిస్థితి సీరియస్గా ఉంటే కానీ నిన్ను ఇంతగా ఫోర్స్ చేయడు. ప్లీజ్ నా మాట విని వెళ్ళు. ఇక్కడ అంతా నేను చూసుకుంటాను. ఓకేరా, జాగ్రత్త. పెరట్లో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సుమ వింటుంది వీళ్ళ మాటలు. అరవింద్ రూములోకి రాగానే, అరవింద్, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే ఉంటే ప్లీజ్ వెళ్ళిపో. నేనేం నీ కోసం ఉండటం లేదు, మా వదిన కోసం ఉంటున్నాను. మా వదిన హెల్త్ బాగోలేదు అని. తను నీకు వదిన కన్నా ముందు మా అక్క. మా అక్కను ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. ఏంటి నీకు తెలిసింది? తినటం, పడుకోవటమా? అరవింద్, ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు? నేను కూడా అరవగలను. ఛీ, నీలాంటి వాడితో మాట్లాడుతున్నాను చూడు, నాకు అస్సలు బుర్రలేదు. తెలిసింది కదా, నోరు మూసుకుని ఉండు. మా అక్క ఉందని వదిలేస్తున్నాను, లేకపోతే ఏం చేస్తావు అని సుమ మీదకి వెళ్తాడు. ఛ, నీలాంటి వాడితో మాట్లాడటం నాకు బుద్ధి లేదు అనుకుంటూ కోపంగా బయటికి వెళ్తుంది సుమ.